అందుకనే హరీష్ రావు హౌలా అయిండు కాబట్టే లోపలికి పోతుండు. ఆయన మాటలు ఎవరు పట్టించుకుంటారట్టున్నా. మీ మాటకి క్రెడిబిలిటీ ఉన్నదంటే చెప్తే ఎవడైనా నమ్ముతాడు. ఇప్పుడు నేనంటున్నా కవిత అడిగే ప్రశ్నలకి హౌలా ఎందుకు సమాధానం చెప్పడు? గిన్ని పెద్ద పెద్ద మాటలు పొడింగి ముచ్చట్లు అన్నీ చెప్తాడు కదా! కవిత నీ మీద చేసే ఆరోపణలకు నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? అక్కడ డైలాగ్స్ లేవా? నీ మీదనే నేరుగా ఇంకెవరో కాదు ఫస్ట్ టార్గెట్ వాళ్ళ డాడీని వాళ్ళ అన్నని చేసినా కూడా హరీష్ రావును విలన్గా చూపించుకుంటే చూపిస్తుంది. మరి నిన్ను నువ్వు కడుక్కో, చెప్పు, వాటికి సమాధానం చెప్పు. కాబట్టి ఇదంతా ఉనికి కోసం చేసే ప్రయత్నాలు. వాళ్ళు లుకలుకలు వాళ్ళ దాంట్లో ఒకరికొకరు బావ బామ్మర్దికి పడదు, మామ అల్లునికి పడదు, బావ మరదళ్ళకు పడదు. ఇట్లా ఒకరి మీద ఒకరు వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు భ్రష్టు పట్టడం కాకుండా తెలంగాణ రాజకీయాలను భ్రష్టుపాలు చేసే ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని ఆలోచించాలి. తెలంగాణ సమాజానికి వీళ్ళ గురించి ఎందుకు ఇంకా వాళ్ళని గౌరవించి ప్రేమించి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చిండ్రు 2 సార్లు గెలిస్తే. మీరు బందిపోట్లలాగా మొత్తం తెలంగాణను దోచుకుంటారు. ఇంకా తగుదునమ్మా అనొచ్చి ఇంకా ఆశలు ఎందుకు ఇక్కడ మిమ్మల్ని బేర్ చేస్తారనుకుంటుండ్రు? అది ఫస్ట్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏదో మా పార్టీ వస్తుంది, మాకు అనుకూలంగా పెరుగుతుంది అనే ఉద్దేశం ఉంటే అది బంద్ చేసుకోండి అని చెప్తున్నాను. ఫైనల్‌గా ఇన్ని రోజులు లేనిది నిన్న సింగరేణిలో కుంభకోణం బయట పెట్టడం వల్లే ఈరోజు నోటీసులు ఇచ్చారని అయితే చెప్తున్నారు. ఎవరు బయట పెట్టింది? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. దొంగతనం గురించి చెప్తారని నమ్ముతారా అంటున్నా. కాబట్టి అక్కడేదో జరిగినట్టు క్రియేట్ చేసి మీరే ఏదో దాన్ని బులుబుచ్చుకాయలు చేసే ప్రయత్నం చేస్తే ఎవరు పట్టించుకోరు అంటున్నా. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ఆరోపణలన్నీ కూడా ఒక ప్రాపగండా టీమ్గా చేస్తున్నారు తప్పితే దాంట్లో వాస్తవాలు ఉండవు. వాళ్ళు చెప్పేది ప్రజలు కూడా నమ్మరని నేను అనుకుంటున్నాను.